కరోనా కొత్త వేరియంట్ వణికించేస్తోంది. జేన్ 1 వేరియంట్ కి సంబంధించి కలకలం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు వరంగల్ జిల్లా వంతు అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించేటువంటి కన్ఫర్మేషన్ ఇంకా రానప్పటికీ ప్రచారం మాత్రం చాలా జోరు అందుకుంది. వరంగల్ జిల్లాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేగుతోంది. వరంగల్ ఎంజీఎంలో ఓ వ్యక్తికి కరోనా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తికి కరోనా న్యూ వేరియంట్ జేన్ 1 సోకినట్లుగా ప్రచారం జరుగుతోంది. బాధితుడు భూపాలపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఎంజీఎంలోకి మాస్క్ లేకుండా వస్తే కనుక నో ఎంట్రీ అంటున్నారు అక్కడ అధికారులు. ఇక హైదరాబాద్లో ఇవాళ కొత్తగా మరో 4 కేసులు నమోదయ్యాయి. మెదక్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. దాంట్లో 16 కేసులు హైదరాబాద్లో ఉన్నాయంటే కనుక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మెదక్, రంగారెడ్డిలో మరొక కొత్త కేసులు 2 నమోదయ్యాయి. ఈరోజు మొత్తం 6 కేసులు కొత్తవి నమోదైతే హైదరాబాద్లో 4 కేసులు నమోదయ్యాయి. అలాగే మెదక్ 1, రంగారెడ్డికి 1. అయితే వరంగల్కి సంబంధించి ఆ కేసుకు సంబంధించి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఆ కన్ఫర్మేషన్ వచ్చినంత మాత్రం కొత్త వేరియంట్కి అయితే మాత్రం ప్రచారం జరుగుతుంది. ఒకసారి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రజని అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రజని, ఏంటి పరిస్థితి? ఆ కొత్త వేరియంట్కి సంబంధించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏంటి డాక్టర్లు ఏమంటున్నారు? ఇది ఇప్పుడే అంటే నిన్న నిర్ధారణ జరిగింది. ఆమె ఉద్రాలని చెప్పుకోవచ్చు. 65 సంవత్సరాల యాదమ్మ, భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ఆమె వైద్యం నిత్య ఇక్కడికి రావడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి 4 రోజుల నుంచి వైద్యం తీసుకున్న సమయంలో ఆమెకి కోవిడ్ టెస్ట్ చేయగా ఆమెకి కరోనా వచ్చిందని వాళ్ళు భయాందోళన చెంది ఆమెని ఎంజిఎం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఎంజిఎం సిబ్బంది ఆమెని అడ్మిట్ చేసుకొని ప్రత్యేక వార్డులో ఆమెను ఉంచి ఐసోలేషన్ చేసి ఆమెకి వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆమెకి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా ఈ కరోనా అనేది నిర్ధారణ అయితే అయింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వేరియంట్ అదేనా లేకపోతే పాత కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నాయనే నిర్ధారణలో వీళ్ళు ఎంజిఎం వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ కి ఇవాళ పంపించడం జరిగింది. అది రేపు మధ్యాహ్నం వరకు అయితే నిర్ధారణ కాబోతుంది. అప్పటి వరకు ఇంత సీరియస్ అయితే లేదు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది. వెంటిలేషన్ మీద ఉంది, ఆక్సిజన్ మీదే ఉంది. ఆమె 65 సంవత్సరాలు ఉద్రాలుగా చెప్పడం అయితే జరుగుతుంది. దీంతో ఒక్కసారిగా వరంగల్ ప్రజలు భయాందోళనకు గురి చెందారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కరోనాతో 2-3 సార్లు ఇబ్బంది పడినటువంటి ప్రజలు, లాక్డౌన్ తో ఇబ్బంది పడినటువంటి ప్రజలు ఇప్పుడు మళ్ళీ కొంచెం కరోనా మర్చిపోయి సామాన్య జీవితాన్ని జీవిస్తున్న సమయంలో మళ్ళీ ఒకసారి కరోనా వేరియంట్ కలకలం పుట్టించడంతో ఇక్కడ అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురి చెందడం జరిగింది. మొన్నటిదాకా కేరళ అటు సైడ్ ఎక్కడికైనా ట్రావెల్ హిస్టరీ ఉందా? అంటే ఎక్కడికైనా ప్రయాణించిన వివరాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే స్థానికంగా అక్కడే ఉన్నట్లు గుర్తిస్తున్నారు అధికారులు? లేదు, ఆమెకి ఎలాంటి ట్రావెలింగ్ హిస్టరీ లేదు. ఆమె ఇంట్లోనే ఉంటుంది, వృద్ధురాలు. గత వారం 10 రోజులుగా చూస్తే కూడా ఆమె ఎటువంటి ట్రావెలింగ్ హిస్టరీ లేదు. ఆమెకి వచ్చినటువంటి కరోనా లక్షణాలు ఓన్లీ జలుబుతో కూడినటువంటి లక్షణాలు ఉండడం, ఆ ర్యాపిడ్ టెస్ట్ వల్ల నార్మల్ గా ఈ కరోనా నిర్ధారించుకోవడం అయితే జరిగింది. పూర్తి నిర్ధారణకు అయితే రాలేదు. రేపు మధ్యాహ్నం వరకు అయితే రావడం జరుగుతుంది. ఎలాంటి భయాందోళనకు గురి చెందొద్దని చెప్పేసి ఎంజిఎం సూపరింటెండెంట్ కూడా ఇప్పుడు మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ కాకపోతే ఒక పుకార్ అనేది వచ్చేసింది కాబట్టి ప్రజలు అనేది భయపడుతున్నారు. కానీ వాస్తవానికి రేపు వృద్ధురాలకు సంబంధించి 65 ఏళ్ల వృద్ధురాలంటే కనుక కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా టెస్టులు చేస్తారా, లేకపోతే వాళ్ళని కూడా ఐసోలేట్ చేయడం జరుగుతోందా? లేదు, ఇప్పుడు కరోనా భయంతో అందరూ వచ్చిన పేషెంట్ కి ర్యాపిడ్ టెస్ట్ చేయడంలో ఉన్న పేషెంట్ 4 తీసుకొని టెస్ట్ చేసిన సమయంలో ఈమెకి బయటపడడంతో ఈమెను ఐసోలేట్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులకి ఇంకా చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ కి ఒక 6 చేయడం అయితే జరిగింది. రైట్, అంటే ఆ వృద్ధురాలకు సంబంధించిన కుటుంబం అంటే వాళ్ళ కొడుకులు కావచ్చు, లేకపోతే కూతుర్లు కావచ్చు, వాళ్ళకు కూడా టెస్టులు చేయడం కావచ్చు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. ఎప్పుడైతే ఒక కొత్త కేసు అనేది బయటపడుతుందో వాళ్ళని ఐసోలేట్ చేయడం, వాళ్ళకి టెస్టులు చేయడం, వాళ్ళ ట్రావెల్ హిస్టరీ, లేకపోతే వాళ్ళకి సంబంధికులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని టెస్ట్ చేయడం, ఈ ప్రొసీజర్ అనేది చాలా వేగవంతం చేస్తూ ఉంటారు అధికారులు. సో అటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా అక్కడ? ఇప్పుడు ఆమెకి కరోనా అనేది పాజిటివ్ అంటే ఈ ర్యాపిడ్ టెస్ట్ లో రావడంతో ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయిపోయారు. ఆమెతో పాటు ఆమె చుట్టూ ఉన్న పేషెంట్ కి అలానే వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ర్యాపిడ్ టెస్ట్లకు అయితే పంపించడం జరిగింది. కానీ ఇదంతా సీరియస్ గా లేదు. ఆమె భయపడాల్సిన అవసరం, అలానే ప్రజలు కూడా భయపడొద్దు అలా అని చెప్పేసి లైట్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. తప్పనిసరిగా మాస్కులు పెట్టుకొని లోపలికి రావాల్సింది. ఎవరు కూడా మాస్క్ లేకుండా బయటికి రావద్దని చెప్పడం అయితే జరుగుతుంది. ఎంజిఎం హాస్పిటల్ అనగానే
చుట్టుపక్కల 4 జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఇక్కడ ట్రీట్మెంట్ హైదరాబాద్ తర్వాత ఎంజిఎం హాస్పిటల్ అంతా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. 4 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలైతే ఒక్కసారిగా భయాందోళనకు గురవడం అయితే జరుగుతుంది. కానీ ఎంజిఎం సూపరింటెండెంట్ వెల్లడించడం అయితే ఇది అంత సీరియస్ గా లేదు, కొత్తగా వచ్చిన వేరియంట్ లక్షణాలు కూడా ఏమీ లేవు, రేపు మధ్యాహ్నం నిర్ధారించడం జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. రోజులుగా సదరు వృద్ధురాలకి ఎన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేదంటున్నారు? ముఖ్యంగా కరోనా లక్షణాలు ఎప్పటి నుంచి ఉన్నాయంటున్నారు? ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతోంది? ఆమెకి గత 4 రోజులుగా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఆమెనైతే కరోనా టెస్ట్ ర్యాపిడ్ టెస్ట్ చేయడంతో కరోనా తేలడంతో ఆమెని ఎంజిఎం హాస్పిటల్ తరలించడం అయితే జరిగింది. ఈమెకు ఒక 4 రోజుల నుంచే హెల్త్ బాగాలేదని చెప్పారు. అది కూడా జలుబు దగ్గుతో కూడుకున్నటువంటి లక్షణాలు ఉండడంతో వాళ్ళు భయపడి హాస్పిటల్ వాళ్ళు ర్యాపిడ్ టెస్ట్ చేయడంతో ఈ కరోనా అనేది నిర్ధారణ అవడంతో వాళ్ళైతే ఎంజిఎం కి తరలించడం జరిగింది. వీళ్ళు కూడా ఎంజిఎం వాళ్ళు కూడా ఆర్టీపీసీ టెస్ట్ కి పంపించడం అయితే జరిగింది. అది రేపు మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది. రైట్ రజనీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వరంగల్లో కూడా కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపిందా అంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తుంది. చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఇటు దేశవ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక 500 పై చిలుకు, అవును 594 కొత్త కేసులు నమోదైన పరిస్థితి. మొత్తం ఈ కేసుల సంఖ్య చూసుకుంటే కేవలం ఒక్క రోజులోనే 594. మొత్తం ఈ కేసుల సంఖ్య 2669 నుంచి 2311కి చేరిందంటే కనుక అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. దేశవ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి, భయాందోళన రేకెత్తిస్తుందని చెప్పుకోవాలి. రాజస్థాన్లో 2 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. దాంట్లో 16 హైదరాబాద్వే కాగా కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి చెరొక కేసు నమోదైంది. అయితే కరీంనగర్లో 15వ తారీఖున ఒక కేసు రిజిస్టర్ అయితే మిగతా 2 మెదక్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు ఈరోజు నమోదైన కొత్త కేసుల కింద చెప్పుకోవాలి. హైదరాబాద్లో ఈరోజు 4 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తోంది. ఎందుకంటే కొత్త వేరియంట్ కనుక విజృంభిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది అంచనా వేయడం కూడా కష్టం. దానికి సంబంధించి ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవాలంటే కోవిడ్ సెకండ్ వేవ్లో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం దేశవ్యాప్తంగా ప్రజలు చవిచూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఇప్పటికే ఆ పరిస్థితి నుంచి ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా పరిస్థితి నుంచి గుణపాఠం నేర్చుకున్న అధికారులందరూ కూడా ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు చాలా వేగంగా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కొత్త వేరియంట్ కావచ్చు, లేదా కొత్త కేసు బయటకు వస్తే కనుక వెంటనే ట్రావెల్ హిస్టరీ కావచ్చు, లేకపోతే వాళ్ళ సంబంధికులు కావచ్చు టెస్టులను వేగవంతం చేస్తున్నారు. వరంగల్లో కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపిందా అంటే అవుననే ప్రచారం చాలా జోరందుకుందనే చెప్పుకోవాలి. అక్కడ కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి వరంగల్కి సంబంధించి. ఆ రియాక్షన్స్ చూద్దాం. 7:54 డొంకరి యాదమ్మ అనే 62 సంవత్సరాల మహిళ గాంధీనగర్, గన్పూర్ మండల్ అండ్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ కి చెందిన ఎంజిఎం హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. తీవ్ర శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందితో మన దగ్గరికి రావడం జరిగింది. అయితే హిస్టరీలో ఆమె గత 4 రోజులుగా వరంగల్లో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతూ అక్కడ కోవిడ్ పాజిటివ్ గా ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి చేసిన రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే మేము వెంటనే స్పందించి ఆమెను ఐసోలేట్ చేసి కోవిడ్ వార్డులో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాము. సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సారీ వార్డు కింద ఇవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతం ఆమె స్టేబుల్ గా ఉన్నది. ఆక్సిజన్ మీద 6 లీటర్స్ ఆక్సిజన్ మీద 95% సాచురేషన్ తో ఉంది. ఆమెకి సిటీ స్కాన్ కూడా అయింది. సిటీ స్కాన్ నార్మలే ఉంది. ఎక్స్రేలో చిన్న ప్లూరల్ ఎఫ్యూజన్ అని ఉంది. సో అంటే టిపికల్ ప్యాటర్న్ ఆఫ్ COVID-19 లాగా లేదు సిటీ స్కాన్ లో. సో అయినప్పటికీ ఆమెను సస్పెక్ట్ కేసులుగా చూసి అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఆమెకి ఆర్టీపీసీఆర్ శాంపుల్ కూడా ఈ రోజు పంపించడం జరిగింది కాకతీయ మెడికల్ కాలేజ్ లో వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ BRDL ల్యాబ్ కి. సో రేపు మనకు మధ్యాహ్నం వరకు ఆ రిపోర్ట్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా జీనోమిక్ సీక్వెన్సింగ్ కూడా ఇప్పుడు కొత్తగా
JN.1 అనే వేరియంట్ వస్తున్నదని మీ అందరికీ తెలుసు. మీడియాలో బాగా కథనాలు వస్తున్నాయి. అలాంటిది ఏమన్నా ఉందా అనేది కూడా ఈ RT-PCR టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత నిర్ధారించడం జరుగుతుంది. అప్పటి వరకు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పర్టిక్యులర్ యాదమ్మ కేసులో ఈమెకి ట్రావెల్ హిస్టరీ కానీ ఇంకా వేరే ఏం లేదు కాబట్టి ఆ వేరియంట్ అని MGM హాస్పిటల్లో మేము భావించడం లేదు. సో ఇప్పటి వరకు కూడా అన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ అంటే ఎవరికి జలుబు చేసినా కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయడం జరుగుతున్నది. ఈ రోజు కూడా ఒక ఓపీ నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ కి ఒక ర్యాట్ టెస్ట్ చేయడం జరిగితే అది నెగిటివ్ రావడం జరిగింది. ఇన్ పేషెంట్లలో కూడా ఒక 6గురికి శాంపుల్ తీసి ఈ యాదమ్మతో సహా 6గురికి శాంపుల్ తీసేసి కాకతీయ మెడికల్ కాలేజ్ RT-PCR కోసం పంపించడం జరిగింది. అవన్నీ అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒకటి కూడా RT-PCR పాజిటివ్ నిర్ధారణ అవ్వలేదు ల్యాబ్ నుంచి. సో అట్లనే జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా మనము ఏ కేసు పంపించలేదు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ వెంటనే ఇవ్వగలము. సో కాబట్టి దీనిలో అందరూ అపోహ చెంది భయభ్రాంతులకు గురి కావద్దని ప్రజలను కోరుకుంటున్నాను. ఇది మామూలు జలుబు వచ్చే సీజను. సో కాబట్టి ఎవరికి జలుబు వచ్చినా ఆయాసం వచ్చినా కోవిడ్ అని అనుకోకండి. అలాగని నిర్లక్ష్యం కూడా చేయకుండా MGMకి వచ్చేస్తే వాళ్ళకి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు కానీ తర్వాత RT-PCR టెస్టులు కానీ చేయగలము. ఇప్పటికైతే ఒక 50 బెడ్ తోటి సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వార్డు చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకు RT-PCR పాజిటివ్ వస్తుందో అప్పటి నుంచి కోవిడ్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఇదివరకు 1000 పేషెంట్లకు ఎట్ ఏ టైం కూడా మనం కోవిడ్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. 1200 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి, 2 ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి, 23 కిలోలీటర్స్, 2000 లీటర్స్ PSA ప్లాంట్ ఉంది, 70 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి, ఇతర మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు అందరము అప్రమత్తమై ఉన్నాము. అనవసరంగా ఆందోళన చెందకండి. ఏమాత్రం డౌట్ ఉన్నా టెస్ట్ చేసుకోవడానికి MGM రండి. మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము. పత్రికా వాళ్ళతోనూ మీడియా వాళ్ళతోని సమన్వయపరుచుకుంటూ వివరాలు తెలియజేస్తూ ఉంటాం. ధన్యవాదాలు.